నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున చేసిన ప్రసంగంలో రెడ్డొచ్చా మొదలట్ట అనే ఒక సామెత ప్రకారము పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించే ప్రస్తావించారు, కానీ రాష్ట్రంలో ఉన్న విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ఏ దాని గురించి ప్రస్తావన లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గోల మాత్రమే గగ్గోలు పెడుతున్నారు. దేనికంటారు ఇది? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. షణ్ముఖు, మనకు పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు. రాజ్యం ఎవరి చేతిలో పెట్టారు? తెలుగు ప్రజలు, తెలుగునాడు ప్రజలు రాజ్యం ఎవరి చేతిలో పెట్టారని నేను అడుగుతుండా. అంతకంటే గొప్పగా ఏమి ఆశించి రాజ్యం ఎవరి చేతిలో పెట్టారు? రాజ్యం మీద ఒక పులకేశి వంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి బరాయించమని చెప్తుండ. ఇప్పుడు రెడ్డి రాజులు పరిపాలించారు. ఎక్కడ? రెడ్డి రాజుల యొక్క రాజధాని ఏందో తెలుసు నీక? అద్దంకి, బల్లపరుపుగా ఉండేది. అక్కడి నుంచి ఊరికి యుద్ధాలు జరుగుతుండేరా మన మీద అని చెప్పి కొండవీడు రెడ్డి రాజులు వచ్చింది. తెలుసు నీక? రెడ్డి రాజుల రాజధాని ఎప్పుడన్నా చూడు, గుంటూరు పోతే అది పైనగా చూడు, పెద్ద కొండ మీద ఉంటుంది. వాళ్ళు ఘనంగా పరిపాలించారు, చరితార్థులయ్యారు. అదేవిధంగా రాజరాజ నరేంద్రుడు మన మహాభారతాన్ని, సంస్కృతంలో ఉన్న వ్యాస భారతాన్ని, ఆ సంస్కృతంలో మహాభారతం అంటాం కదా, దాన్ని వ్యాసుడు పెట్టిన పేరేంటి తెలుసా? జయం. ఏంది పేరు పెట్టింది? జయం. దాన్ని పంపకవి కర్ణాటకలో విక్రమాదిత్య చరిత్ర అని ఆయన రాశాడు. తమిళంలో ఒక కవి అనువదించాడు. మనకి రాజరాజ నరేంద్రుడైనటువంటి వేంగి దేశ యొక్క పరిపాలకుడు ఎప్పుడు 1019 నుంచి చేసిండు. ఇప్పుడు నన్నయ్య బొట్టు కాలం తెలుసు నీక? ఆదికవి నన్నయ్య బొట్టు కాలమా? 1023 నుంచి 1063. చిన్న వయసులో చచ్చిపోయాడు మహానుభావుడు. ఆయనకి ఆ రాజరాజ నరేంద్రుడు అప్పట్లో ప్రాకృతం సంస్కృతంలో ఉండేది రాజ్య పాలన. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను ముందు ముందు అర్థమవుద్ది నీకు. అప్పుడు రాజరాజ నరేంద్రుడు ఆయనకి పండితుడైనటువంటి ఆయనకి అప్పచెప్పాడు. విద్వాంసుడు అంటే వివిధ భాషల్లో ప్రావీణ్యత ఉన్నట్టు. నాకు తెలుగులో వినాలనుంది, అదేమో సంస్కృతంలో ఉంది, నాగరిక భాషలో మహాభారతం. నేను సంస్కృతం తెలుగులో అనువదించమని ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చారు? ఆదికవి నన్నయ్య భట్టు గారికి ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే, కర్ణాటకలో ఉన్నటువంటి ఇంకొక పండితుడు నారాయణ భట్టు గారని, ఆయన మహాపండితుడు. అప్పుడు ఆరంభించారు ఏమని? మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ఆరంభించాడు. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో నాకు తెలిసి ఒక 120 పద్యాలు అంతవరకు రాసి చచ్చిపోయాడు. ఆ తర్వాత మిగతా దాన్ని నెల్లూరు పరిపాలించిన, సింహపూరి సీమను పరిపాలించిన మనుము సిద్ధి ఆస్థాన కవి అయినటువంటి తిక్కన గారు భుజాల మీదకెత్తుకొని మహాభారతాన్ని రాస్తూ ఆయన గతించిపోయినాడు. సరస్వతి శారదాదేవిలో ఐక్యమైపోయాడు. ఇంకా 1.5 పర్వం మిగిలింది లాస్ట్లో, దాన్ని ఎర్రా ప్రగడ రాశాడు. అందువల్ల వీళ్ళ ముగ్గురిని కవత్రయం అంటారు. ఏమంటారు? కవిత్రయం అంటారనమాట. ఎవరిని? వ్యాసుడు రాసినటువంటి జయం అంటే మహాభారతాన్ని, సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో అనువదించుట కొరకు 3 కవులు చేశారు. ఎవరు? నన్నయ్య భట్టు గారు, సింహపూరి సీమను పరిపాలించినటువంటి మనుమసిద్ధి మహారాజు ఆస్థాన కవి తిక్కన గారు, తర్వాత ఎర్రాప్రగడ గారు. వీళ్ళు 3 కలిసి పరిపూర్ణమైనటువంటి మహాభారత గ్రంథాన్ని తెలుగు జాతికి అందించినటువంటి మహోన్నతులు. పుట్టినటువంటి తెలుగు నేల మీద ఒక తెలుగు రాని, తెలుగు చదవలేని, తెలుగు భాష రాయలేని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు తెలుగు ప్రజల్ని అనుభవించమని నేను చెప్తున్నా. అర్థమవుతుందా? ఇంకొక కవి ఉన్నాడు, తెలుగు నేల మీద
వేంగి దేశం. వేంగి దేశం అంటే ఏందో తెలుసు? ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ ఉందో చూసావా, అదంతా పురాణంలో వేంగి చాళుక్యులు అనేవాళ్ళు, వేంగి దేశము అనేవాళ్ళు దాన్ని. మనకి పాండ్యరాజులు, చోళరాజులు తమిళనాడులో ఉండేవాళ్ళు, కర్ణాటకలో ఏముండేవాళ్ళు, అక్కడ కూడా చాళుక్యులు ఉండేవాళ్ళు. అట్లా అటువంటి ఉన్నతమైనటువంటి భాషని ప్రపంచానికి కవులు ఉన్నటువంటి ఎందరో సాహిత్యవేత్తలు శ్రీశ్రీ పెట్టినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, కవయిత్రి మొల్ల, అన్నమాచార్యుడు, తెలుగు వాగ్గేయకారుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గుర్రం జాషువా గారు, దళిత కవి మేధావి గుర్రం జాషువా గారు. తర్వాత ఎవరు? సత్యహరిశ్చంద్ర నాటకం రాసిన తెనాల పంతులు గారు, హిందూ కాలేజీ ప్రొఫెసర్ గారు. ఎవరైనా? బల్జేపాలెం లక్ష్మీకాంతం కవి గారు. అసలు రెడ్డి కులంలో పుట్టినటువంటి యోగి ఏమారెడ్డి గారు. ఇటువంటి కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టెన్. ఏమని చెప్పాడు అంటే, బంగారు సింహాసనం మీద కుక్కని కూర్చొని పెడితే తన ఎనుకొటి గుణమేల మానురు కదరా అన్నారు. చెప్పులు కొరికే బుద్ధి ఉంది కదా కుక్కకే, అది బాధ్యా పాదు. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన అనే సదస్సుకు పోయి ఏం మాట్లాడుతున్నావు? విద్యలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి, విద్యలో నువ్వు సాధించాల్సినటువంటి అభివృద్ధి, విద్యా ప్రమాణాల గురించి, విద్య చదువుకుంటే విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛిన్న గుప్తధనం విద్య యశస్సు కరి భోగకరి విద్య గురుణాం గురురః విద్యా బుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతేన హిందనం విద్యాహీన పశువహ అన్నాడు భృగు మహర్షి గారు. మహోన్నతమైనటువంటి విద్య గురించి చెప్పి చదువుకుంటే ఏమవుతుంది, తద్వారా ఉపాధి అవకాశాలు ఏమవుతుంది, మంచి మాటలు చెప్పాల్సి ఉన్నటువంటి రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గత రెండో పౌరుడైనటువంటి వాడు, ప్రజలందరికీ ప్రధాన సేవకుడైనటువంటి ముఖ్యమంత్రి మంచి మాటలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి నీకెందుకు వచ్చింది? ఎందుకు నువ్వు పిచ్చిబట్టినట్టు వ్యవహరిస్తున్నావు? అసలు నీ బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు? ఈరోజు నేనంట, రాముడు తండ్రి దశరథ మహారాజు 3 భార్యలు. తిట్టును రాముడు నేను చూస్తా. కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 భార్యలు శ్రీరామచంద్రుడి యొక్క తండ్రికి. తిట్టు ఒకసారి దశరథ మహారాజుని నేను చూస్తా. తిరుమల కొండ మీద వెంకన్న స్వామి ఉన్నాడు, 7 కొండల వెంకన్న స్వామికి, ఆయనకి 2 భార్యలు. ఆయన దిట్టు వెంకటేశ్వర స్వామినే. అతని కర్మ గాచారం బాగలేక చట్టపరంగా ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల పోలవరం డ్యామ్ కంప్లీట్ చేయలేకపోయినావా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ప్రత్యేక హోదా తేలేకపోయినావా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల అమరావతి నగర నిర్మాణం చేయలేకపోయినవా? పోనీ నువ్వు 3 రాజధానులు అన్నావు కదా, 3 రాజధానులు కట్టలేకపోయినవా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల మన కడపలో నీ సొంత పార్లమెంటు కడప నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయినవా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయిందా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల గొళ్ళకమ్మ రిజర్వాయర్ కొట్టుకొని పోయిందా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ఏమన్నా పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు, అదే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు, దాన్ని కంప్లీట్ చేయలేకపోయినవా? తర్వాత పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటలైజేషన్ చేసుకోవాలనుకున్నవా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ వల్ల గంగపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదానికి రాసిచ్చినవా? నేను అడుగుతుండా, స్ట్రైట్గా అడుగుతుండా. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల విశాఖ రైల్వే జోను సాధించలేకపోయినవా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల నీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా నష్టపోయారా? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నేతల యొక్క వ్యక్తిగత హననమే చేస్తున్నారు గత 4 సంవత్సరాల నుంచి. అంటే అతని జెండా కేవలం వ్యక్తిగత హననం అని మీరు అనుకుంటున్నారా? నేను అనేది అందుకే చెప్తా. ఇంకో కవి గారు ఉన్నారు, మన తెలుగు నేల మీద పుట్టినటువంటి గొప్ప కవి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఒక 4 వాక్యాలు రాసిండు, అది కూడా నేను చెప్తాను షణ్ముఖిను. నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు, ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని,
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి, గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి, ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చుచ్చుల మార్గం, రామబాణం ఆర్పిందా రావణ కాష్టం, కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం, పాతరాతి గుహలు పాలరాతి గృహములైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా, బలవంతులే బ్రతకాలని స్ఫూర్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ. అద్భుతంగా రాశారు. అద్భుతంగా ఉందండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఖచ్చితంగా జనాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. జనాలు తెలుసుకోండి, కవులు రాసిండ్రు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అర్థం కాల, అతనికి ఏమైందో అతనికే తెలియటంలా. నిన్ను ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు పరిపాలన చేయమన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక్కసారి చదివి చెప్పరాదా జగన్మోహన్ రెడ్డి? ఫండమెంటల్ రైట్స్ ఏందో తెలుసా నీకో? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 దాకా ఉండే వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటారు. వాటిల్లో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోనే నీకు చెబుతాను. నీకు పేపర్ రాసి ఇచ్చినటువంటి కృష్ణమోహన్ అడుగు, జీవీడి కృష్ణమోహన్ అడుగు. కృష్ణమోహన్ స్ట్రైట్గా అడుగుతుండా. నువ్వు రాసే రాత ఎవడు చూడలేదనుకోబాకు, కృష్ణమోహన్ నిన్నే స్ట్రైట్గా కొచ్చినేస్తుండా. భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ 21A ఏంది నాన్న? ఆర్టికల్ 21A దాన్ని విద్యా హక్కు చట్టము అంటారు. ఫండమెంటల్ రైట్. నువ్వు ఇచ్చేదేంది? భారత రాజ్యాంగం నాకు కల్పించింది బిఎన్ రావు, వెలుగుల నరసింహరావు, రాజ్యాంగ సలహా కమిటీ చైర్మన్, రాజ్యాంగ కమిటీ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి 0 to 14 సంవత్సరాలు వచ్చిన ప్రతి పిల్లలకి ఖచ్చితంగా చదువు చెప్పించాలని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించారు. నువ్వెవడివంట? వైలేషన్ ఆఫ్ యాక్ట్ అవుతుంది పిల్లలను చదివించేది. గతంలో ఎంతమంది చదువుకున్నారు? ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు? మోక్షగుండ విశ్వేశ్వరయ్య ప్రభుత్వ బడిలో చదువుకోలేదా? అంతెందుకు నిన్న 5000 కిలోమీటర్లు పోయే డిఆర్డి మిజైల్స్ భారత రక్షణ సలహాదారుడు ఎవరు తెలుసా? మా సింహపూరి ముద్దుబిడ్డ 5000 కిలోమీటర్ల డిఆర్డిఓ మిసైల్స్ని కనుక్కున్నాడు డాక్టర్ సతీష్ రెడ్డి, మా సింహపూరి వాసి. అబ్దుల్ కలాం తర్వాత అంత గొప్ప మేధావి డాక్టర్ సతీష్ రెడ్డి గారు చేసినారు కదా. నువ్వు లేస్తే ఈ అన్ని పిల్లలకి మంచి మాటలు చెప్పకుండా గలీజ్ మాటలు మాట్లాడటం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతుండా. పండితులు, పామరులు, విఘ్నులు, వివేకవంతులు, ప్రొఫెసర్సు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, సంఘ సంస్కర్తలు ఆలోచించమని అడుగుతుండా. మరైతే మేధావులు సమాజంలో ఏదైతే జరిగే వాటి మీద చర్చలు జరుపుతూ ఉంటారు. మేధావైన ఒక ముసుగు వేసుకొని వచ్చే జర్నలిస్టులు కొంతమంది ఈ విషయం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల వైఖరి పట్ల ఎందుకు మాట్లాడడం లేదు? నిన్నటి సభ రోజున కూడా కేవలం వ్యక్తిగత హననం చేస్తున్నారే తప్ప దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఈ ప్రస్తావించాలా. ద కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002, 2009, 2010 provide free and compulsory education of all children in the age group of 6 to 14 years in fundamental right. నువ్వెవడవై ఫండమెంటల్ రైట్? నువ్వు సేవకుడు అంతే. ఎవడికి నువ్వు ముద్దో? నీలాంటి ముఖ్యమంత్రిని ఎంతోమందిని చూసింది ఆంధ్రప్రదేశ్ నేల. వస్తుంటారో పోతుంటారు. ఇది ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు ఇచ్చింది. నీ సాక్షి మీడియాలో, నీ సాక్షి ఛానల్లో ఏ విధంగా రాసుకుంటుండవో అది కూడా ఇచ్చింది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండాలనా? పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయపడి తొత్తుల్లాగా బతకాలనుకున్న వాళ్ళు బతకండి. మరి అయితే సాక్షి పేపర్లో పైన సత్యమేవ జయతే అని ఉంటుంది, సత్యం లేదని అంటారా సాక్షి పేపర్లో? సాక్షి పేపర్లు అంతా పొట్లాల పేపర్ కానీ సత్యమా పోడా దాంట్లో ఉండేది. అది పెట్టుబడులకి కట్టుగదులకి పుట్టిన విషపుత్రిక. మన పత్రికలన్నీ శ్రీశ్రీ గారు ఏమని చెప్పాడు? పెట్టుబడులకి కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలు మన పత్రికలు అని చెప్పింది శ్రీశ్రీ గారు ఏనాడో. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా, అసలు తెలుసా ఎంతమంది ఉర్రా? ఏజ్ గ్రూప్ 13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లవాళ్ళు ఎంతమంది ఉర్రా చెప్పమను. నీ విద్యాశాఖ మంత్రినే నేను చెప్పనా?
21,96,200 మంది. ఎంతమంది పిల్లలు నాన్న? 21,96,200 మంది. ఏజ్ గ్రూప్ 3 to 5 వీళ్ళు ఎంతమంది చెప్పనా? 26,98,000 మంది. ఏజ్ గ్రూపు 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా 6 నుంచి 14 సంవత్సరాలు 36,02,600 మంది. ఈ పిల్లలకందరికి ఫండమెంటల్ రైట్ ఎడ్యుకేషన్ అనేది. అర్థమైందా? వాడు కానీ ఒక లెటర్ కానీ చీఫ్ జస్టిస్కి పెట్టాడు అనుకో, ముఖ్యమంత్రిని బొక్కలు వేస్తారు. తెలుసా నీకు? హైకోర్టు లెటర్ రాయమను, సార్ నాకు చదువుకోవాలనుంది, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భిన్నాభిప్రాయాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. 0 నుంచి 14 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న పిల్లలు ఎవరైనా చదువుకోవాలని అనిపిస్తే ఒక్క ఉత్తరం కలెక్టర్కి రాస్తే వాడిని చదివించి అన్నం పెట్టి న్యూట్రిషన్ పిడ్డిచ్చి వాడిని చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇది చట్టం, భారత పార్లమెంటు భారతీయులందరికీ ఇచ్చినటువంటి చట్టం. ఒక తెలుగోడు కాదో, అన్ని భాషల్లో ఉన్నటువంటి అందరికీ వచ్చింది. ఆ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది పిల్లల్ని చదివించడానికి. ఆ నిధుల్ని మార్చేసి దాని పేరు అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, న్యూట్రిషన్ ఫుడ్డు, మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులే. అంటే గతంలో ఏ ప్రభుత్వాలు చేయకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్లు చెప్తా ఉన్నారు. మరి దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఆయన చదువుకున్నా గవర్నమెంట్ బళ్ళిల్లోనే చదువుకున్నది ఆయన. పోనీ కడప జిల్లాలో పెద్దోళ్ళు డాక్టర్లు అయిన వాళ్ళ పేర్లు చెప్తా. మైసూరారెడ్డి చదువుకున్నాడా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకున్నది, రాయలసీమ మెడికల్ కాలేజీలో. పోనీ డిఎల్ రవీంద్రారెడ్డి ఉండవు మైదుకూరు, ఆయన చదువుకున్నది ఏడా? గవర్నమెంట్ బడిలోనే కదా. నీకు కడప జిల్లాలో పుట్టిన హేమీలు ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు. వాళ్ళందరూ మంత్రులుగా చేయలే గతంలో, వాళ్ళందరూ మినిస్టర్లుగా చేయలే. హోం మంత్రిగా కూడా చేసిండుగా మైసూరారెడ్డి. డిఎల్ రవీంద్రారెడ్డి కూడా మంత్రిగా చేసిండుగా మైదుకూరులో పుట్టినటువంటి ఆయన. అర్థమైందా? కందులు శివానందరెడ్డి, కందులు నారాయణ రెడ్డి వాళ్ళు చదువుకోలే కడపలా. ఏ ప్రభుత్వ బళ్ళ వాళ్ళు గొప్పోళ్ళు కదా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను ఏమారుస్తూ మోసం చేస్తూ ఇబ్రూ భాషలో ఉన్నటువంటి భాషలో బుక్కులోని భగవద్గీత చదవడు. మన తెలుగు శతక పద్యాలు, సుమతి శతకం, ఏమన శతకం, దాశరథి శతకం, అర్థమైందా, నీతి శతక పద్యాలు చదవడు. అవి చదువుకుంటే ఆంధ్ర మహాభారతాన్ని చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎవడో రాసిచ్చిన కాగితాన్ని పూల్లో పెట్టి చదువుకునే ముఖ్యమంత్రికి ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు. అంటే మీరు చెప్పేదాని ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏమార్చడానికి ఎప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు దారి తీసినప్పుడు మాత్రమే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టిన మాదిరిగా ఏదో ఒక విషయం, అంటే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ హననం కానీ కేవలం చేస్తున్నారని మీరు అంటారా? నేననేది ఒక్కటే షణ్ముఖో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవి తనకు అవసరం కానీ ప్రజలకు కాదు, రాష్ట్రానికి కాదు. ఎందుకంటే తన ఆర్థిక నేరాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలందరూ సహాయ సహకారం కోరుతున్నాడు. అందుకే ఈ మధ్య కొత్త నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదం పేరే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ. ఎందుకంటుండు? ఆ ఓట్లన్నీ వాళ్ళే ఉండేది. 45% బీసీలు, దాదాపుగా 17% ఎస్సీలు, 7% ఎస్టీలు, 4% మైనారిటీలు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పుడు నేను చెప్పిన ఈ లెక్క అంతా 17 + 7 అర్థమైందా నాన్న? 24 + 4, 24 + 28. ఆ 28కి ఈ 45 యాడ్ చేసేసాయి. దాదాపుగా 75% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓటర్లుగా ఉండరు. వాళ్ళు ఓటు వేయకపోతే ఏ పార్టీ కూడా అధికారంలోకి రాడు. అందుకని నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని దొగులుకున్నాడు. కాబట్టి మీ ఓట్లు నాకేయండి, మీ ముఖ్యమంత్రి పదవి నాకేయండి, మీ డబ్బులన్నీ నాకివ్వండి, నాకు నచ్చినంత మీకు ఇస్తాను, మిగిలింది నేను దోచేస్తాను. అంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటారు. ప్రతి ఒక్క సభలోనూ మీ బిడ్డ అంటారు. అసలు ఎవరి బిడ్డ, దేనికి బిడ్డ అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలకు అందరికి తెలుసు కదా. 2004 ముందు ఈయన పరిస్థితి ఏంది,
2004 తర్వాత వాళ్ళ నాన్నగారిని అధికారంలో అడ్డం పెట్టుకొని సాక్షి పేపర్ ఒకటి పుట్టించుండు, సాక్షి టీవీ పుట్టించుండు, తర్వాత భారతీయ సిమెంట్ని సృష్టించుండు. భారతీయ సిమెంట్ భూములకేమో ఎకరా ₹1,00,000 తీసుకున్నాడు. ఈయనేమో ఫ్రాన్సీ అమ్మితే ప్రజలకు ఇచ్చిందేమో ₹1,00,000, ఈయన అమ్మితే ₹1,00,00,000 ఎకరా. చూడు ఎమ్మ మాయాజాలం. హైదరాబాద్లో హిందూ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, హైటెక్ సిటీ పక్కనే ఉంటుంది, ఆడొక 5 ఎకరాలు. ఓరే నాయన, ఈ విధంగా ఒక టంకు పెట్లు వస్తుండే నాంపల్లిలో సిబిఐ కోర్టు. ఆయన కేసు వాయిదా ఉన్న రోజు వచ్చిపోయి చూడండి. ఒక వ్యాన్ నిండా, ఒక డీసీఎం వ్యాన్ నిండా జగన్మోహన్ రెడ్డి కేసు పత్రాలు వస్తాయి అన్నమాట. ఆ రోజు పండగ లాయర్లకి హైదరాబాద్ సిబిఐ కోర్టులో 2011, 2012లో 10 ఏళ్ళు అయిపోయింది. వాటి గురించి అట్టిపట్టి లేదు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి సున్ముకు. నేను అదే చెప్పినాను కదా, బలవంతులే బ్రతకాలని స్ఫూర్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ? ఈ అరణ్య రోదన మనం ఎంత మాట్లాడుకున్నా తరిగిపోంది. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రానికి నష్టం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలకు ఊరికి నష్టం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల నష్టపోతుండేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ వల్ల నష్టపోతుంది ఏముంది? ఆయనకేమన్నా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్కి ఏమన్నా సాక్షి మీడియా ఉందా? తర్వాత సాక్షి పేపర్ ఉందా? ఏమీ లేవు కదా పవన్ కళ్యాణ్కి. ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? ఇంకేమి చేయలేక పవన్ కళ్యాణ్ని, ఒరి నాయన పవన్ కళ్యాణ్ వల్ల నేను దెబ్బైపోతున్నాను, చిత్తుగా ఓడిపోతున్నాను, కాబట్టి ఈయన ఏదో విధంగా తిట్టి డిమారలైజేషన్ చేయాలని చెప్తే ప్రజలు అటువంటి భాష పట్ల ప్రేమ చూపిరు షణ్ముఖ్. అంటే చివరగా మీరు ఏం చెప్తున్నారు? కుల చిచ్చును ఆరనిస్తే కుర్చీని కోల్పోతాము, కమ్మవారి చెంతకు కాపులను చేరనిస్తే నా పార్టీకి ఉనికి. నేను మొన్న కూడా చెప్పిన షణ్ముఖ్, నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అన్న. ఏందే నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అన్న. కాబట్టి నాయుడు బ్రదర్స్ అందరూ ఏకమైపోయారు. అర్థమైందా? కమ్మ నాయుళ్ళు, బల్జి నాయుళ్ళు, కాపు నాయుళ్ళు, యలమ నాయుళ్ళు అందరూ ఏకమయ్యారు. వీళ్ళకి ఏకమైన రోజు ఏ రోజు ఓడిపాలా తెలుగుదేశం పార్టీ. కాబట్టి నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అయిపోయిందా? అసలు తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు బీసీలు. తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? బీసీలు. తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీ కులాల మీద ఆధారపడిన పార్టీ. అందువల్ల బీసీలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కొంగజపాలు చేసినా, ఎంత ప్రేమ గురిపించినా తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోరు. పాత్ర ఎవరో డబ్బులు ఉన్నోళ్ళు. కాబట్టి పేద ప్రజలందరూ తెలుగుదేశం పార్టీతో అండుంటారు. ఏది ఏమైనా ఇటువంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులో ఇంక చూడబారు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇంక నో మోర్ ఛాన్స్. మరి అయితే ఈరోజు మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననం ఏ విధంగా చేస్తున్నారు ప్రజలను ఏమార్చడానికి. మరొకసారి అందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.